ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ హిస్టరీలోనే కనీవిని ఎరుగని రీతిలో మైండ్ బ్లాక్ చేసే ఒక మోస్ట్ డేంజరస్ అండ్ బిగ్గెస్ట్ స్కామ్ ఇప్పుడు అఫీషియల్గా బయటపడింది. కొన్నేళ్ల క్రితం హర్షద్ మెహతా స్కామ్ దేశీయ స్టాక్ మార్కెట్లను ఏ రేంజ్లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ దేశ ప్రజలకు మెహతా అనగానే ఒక బిగ్గెస్ట్ స్కామర్గా ఆయన గుర్తొస్తారు. కానీ ఇప్పుడు దేశంలో మరో మెహతాకు చెందిన కంపెనీలో అంతకంటే ఘోరమైన ఊహించని అవకతవకలు జరిగినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ గోల్డ్ జ్యువెలరీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో జరిగిన ఒక హ్యూజ్ స్కామ్పై సెబీ తాజాగా ఒక మోస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ను చేసింది. లాస్ట్ 5 yearsలో అంటే ఫినాన్షియల్ ఇయర్ 2021 to 2025 మధ్యలో ఈ కంపెనీ ఏకంగా 15.15 లక్షల కోట్లు అంటే దాదాపు $180 బిలియన్ గ్రూప్ ఆదాయాన్ని కంప్లీట్గా తప్పుగా అదనంగా చూపించినట్లు సెబీ తన 109 పేజీల ఎక్స్ పార్టీ ఆర్డర్లో పేర్కొని అందరినీ అలర్ట్ చేసింది. ఇక్కడ అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తమ అకౌంట్స్లో చూపించిన మొత్తం గ్రూప్ ఆదాయంలో దాదాపు 99.8% ఇన్కమ్ నకిలీదే అని సెబీ ఆరోపించడం ఇప్పుడు మార్కెట్ వర్గాలను షాకింగ్కి గురిచేస్తుంది. అంటే కంపెనీ చూపించిన బిజినెస్లో 1% కూడా రియల్ ఇన్కమ్ కాదన్నమాట. ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్న సెబీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మెహతాపై కఠిన చర్యలు తీసుకుంది. ఆయన కంపెనీ షేర్స్లో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా కంప్లీట్గా నిషేధం విధించింది. యాక్చువల్గా 2024 మార్చ్లో ఒక షేర్ హోల్డర్ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని సెబీ ఈ విచారణ చేపట్టింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి అండ్ ఫోరెన్సిక్ ఆడిటర్లకు కంపెనీ ఎలాంటి అకౌంటింగ్ పుస్తకాలను కానీ డీటెయిల్స్ని కానీ ఇవ్వకుండా చాలా డేస్ పాటు దాటేస్తూ వచ్చిందని సెబీ తెలిపింది. అసలు వీళ్ళు ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా? రాజేష్ ఎక్స్పోర్ట్స్ తన మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయంలో 97 to 99% వరకు కేవలం సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి విదేశీ సబ్సిడీ కంపెనీల నుంచి వస్తున్నట్లు పేపర్ల మీద చూపించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్కు చెందిన వాల్కంబీ అనే కంపెనీని తమ మెయిన్ ఆపరేటింగ్ కంపెనీగా రికార్డ్స్లో తెలిపింది. కానీ సెబీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ వాల్కంబీ ఒరిజినల్ ఇన్కమ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గ్రూప్ లెక్కల్లో చూపించిన ఇన్కంలో 0.5% కంటే తక్కువగానే ఉంది. దీనిపై సెబీ గట్టిగా క్వశ్చన్ చేయగా కంపెనీ యాజమాన్యం స్విస్ డేటా ప్రొటెక్షన్ చట్టాల నేపథ్యం చూపిస్తూ ఇన్ఫర్మేషన్ని దాచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా సిఎండి రాజేష్ మెహతా తన పర్సనల్ అకౌంట్ ద్వారా ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో చేసిన డెరివేటివ్స్ ట్రాన్సాక్షన్లను రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ బంగారు నగలు కొనుగోలు అలాగే అమ్మకాలు చేసినట్లు దాదాపు 11,480 కోట్లుగా కంపెనీ బుక్స్లో రికార్డ్ చేశారట. అంటే పర్సనల్ ట్రేడింగ్ లాభ నష్టాలను కంపెనీ బిజినెస్గా మార్చి ఇన్వెస్టర్లను ఘోరంగా మోసం చేశారు. ఇంత భారీ స్థాయిలో అంటే 97% to 99% ఇన్కమ్ని తప్పుగా చూపించడం అనేది కార్పొరేట్ వరల్డ్లో ఎప్పుడూ వినని అత్యంత ఘోరమైన విషయమని సెబీ హోల్ టైమ్ మెంబర్ ఒకరు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కంపెనీ అకౌంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు సెబీ మరో ఇన్డెప్త్ ఫోరెన్సిక్ ఆడిట్ను కూడా ఆదేశించింది. సెబీ నుంచి 109 పేజీల ఎక్స్ పార్టీ ఆర్డర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వెంటనే రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ మార్కెట్లో భారీగా పతనం అయిపోయింది. ఇన్వెస్టర్లు భయంతో తమ షేర్లను విపరీతంగా విక్రయించడంతో ఈ స్టాక్ 5% లోయర్ సర్క్యూట్ తాకింది. లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే ఈ షేర్ దాదాపు 46% పైగా వాల్యూని కోల్పోయి ఇన్వెస్టర్ల సంపదను భారీగా ఆవిర్చేసింది. ప్రెజెంట్ ఈ స్టాక్ 5% నష్టంతో 103.92 వద్ద ట్రేడ్ అవుతుంది. లక్షలాది మంది నమ్మకాన్ని ఈ కంపెనీల రోడ్డును పడేసింది.